అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమెన్. ఇస్లాంలో 6 విషయాలపైన నమ్మకం ఉంచాలి. అవి ఏమిటి? వాటిని ఈమాన్, అర్కానే ఈమాన్ అని అంటారు, లేదా ఫెయిత్ ఆఫ్ ఇస్లాం అని అంటారు. వేటి మీద ఫెయిత్ లేదా ఈమాన్ ఉంచాలి లేదా నమ్మకం ఉంచాలి? అవి ఏమిటి అంటే, మొదటిగా అల్లాపై నమ్మకం, రెండవది దైవదూతలపై నమ్మకం, మూడవది పుస్తకాలపై అంటే దైవ గ్రంథాలపై నమ్మకం, నాలుగవది ప్రవక్తలపై నమ్మకం, ఐదవది ఇక ప్రళయ దినం మరియు స్వర్గం నరకం ఉన్నాయని నమ్మకం, ఇక ఆరవది తక్దీర్ అంటే విధివ్రాతపై నమ్మకం. మరి అల్లాపై నమ్మకం అంటే అల్లా యొక్క పేర్లను వాడుతూ మరియు అల్లాకి నమాజు చేస్తూ అల్లాని నమ్ముతూ అల్లాయే దేవుడు, సృష్టికర్త, ప్రభువు అంటూ అల్లాతో పాటు ఇంకెవరన్నీ చేర్చకుండా మరియు అల్లా ఖచ్చితంగా ఉన్నాడు, 7వ ఆకాశం మీద అర్షిపై ఉన్నాడు, ఆయన సృష్టికర్త, దేవుడు, భగవంతుడు అనే ఈ యొక్క నమ్మకం, ఆయనతో పాటు ఇంకెవరిని చేర్చకుండా ఉండటం, దీనిని లా ఇలాహ ఇల్లల్లా అని అంటాం. ఇక దైవదూతలపై నమ్మకం అంటే దైవదూతల్ని మనం వారిని ఆరాధించని అవసరం లేదు. కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి వెలుతురు నుంచి దైవదూతలని, మట్టి నుంచి మానవుడిని, అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులని ఈ విధంగా తయారు చేశాడని మనం ఖురాన్లో చదువుకున్నాం. మరి దైవదూతలపై నమ్మకం ఏమిటి అంటే ఆ దైవదూతలు మానవులకి కనిపించరు మరియు వారు అల్లా యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క సూచనలను తప్పకుండా శిరసావహిస్తారు మరియు అల్లాని అనుక్షణం ఆరాధిస్తూ ఉంటారు. ఇక పుస్తకాలంటే అల్లా యొక్క గ్రంథాలు. ఇవి ప్రతి సమాజంలో కూడా ఇవ్వబడ్డాయి. మరి ఇవి మానవుడికి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం మరియు అనేక విషయాలు, దేవుడు ఏదైతే విషయాలు తెలియజేయాలనుకున్నాడో ఆ యొక్క విషయాలన్నీ గ్రంథాల రూపంలో దేవుడు మనుషులకి ఇచ్చాడు. మరి యూదులకు తౌరాత్ అనే గ్రంథం, నసారాలకు మరి ఇంజీల్ అంటే బైబిల్ అనే గ్రంథం, ఇలా ముస్లింలకు మరి ఇలా అనేక రకాలుగా మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే ఎవరికి వారు ఆ గ్రంథాలను తీసుకొని రకరకాల వర్గాలుగా విడిపోయారని చూస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటి యొక్క సృష్టికర్త ఒక్కడే అని మనకి అన్ని గ్రంథాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అనేక మంది ప్రవక్తలు వచ్చారు. మరి ఈ ప్రవక్తల పైన ఈ యొక్క గ్రంథాలను ఇంతకుముందు ఏవైతే చెప్పుకున్నామో ఈ యొక్క గ్రంథాల గురించి, ప్రవక్తల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో, ప్రతి కాలంలో వారి మాట్లాడే భాషలో నుంచే ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి ద్వారా మానవులకి మంచి, చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ అంటే ఏమిటి, ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగాల్సినవి, భవిష్యవాణి, ఇంకా ఇలాంటి అనేక విషయాలని మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, దేవుడు మనకి ఏదైతే విషయాలు తెలియచేయాలనుకున్నాడో ఆ యొక్క విషయాలని ప్రవక్తల ద్వారాను, ఆ ప్రవక్తలకి గ్రంథాలు ఇచ్చి కొంతమందికి కొన్ని మహిమలు కూడా దేవుడి తరపున వారి ద్వారా చేపించి ఈ విధంగా మానవాళికి తెలియజేశాడు అనమాట. అంత మాత్రం నా యొక్క ప్రవక్తలు దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వాళ్ళు కూడా కాదు. ఇలానే అనేక మంది ప్రవక్తలకి వారిపైన గ్రంథాలు ఇచ్చాడు. ఉదాహరణకి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ఖురాన్ అనే గ్రంథం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు వచ్చిన మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా లేదా యేసుక్రీస్తు గారిపైన ఇంజీల్ అంటే బైబిల్ అనే గ్రంథం, అంతకుముందు దావూద్ అలైహిస్సలాం గారు డేవిడ్ అనే ప్రవక్త పైన జబూర్ అనే గ్రంథం, అంతకుముందు మోషే ధర్మశాస్త్రం అంటే మూసా అలైహిస్సలాం గారి పైన, మూసా ప్రవక్త గారి పైన తౌరాత్ అనే గ్రంథం, అంతకుముందు అబ్రహాం లేదా ఇబ్రహీం అనే ప్రవక్త గారి పైన అబ్రహాం లేఖనాలు లేదా ఇబ్రహీం లేఖనాలు, మరియు అంతకుముందు ఇలా అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో దేవుడు మరి ఆయన తరపు నుంచి మరి గ్రంథాలను మానవాళికి జ్ఞానం కోసం, విజ్ఞానం కోసం, మరి జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేయడం కోసం ఇచ్చాడు అని మరి మనకి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక
మరి ఇక ఐదో విషయం ఏంటంటే ప్రళయ దినం. ప్రళయ దినం అంటే తీర్పు దినం లేదా జడ్జిమెంట్ డే. మనం మానవులందరం పుడుతున్నాం, చనిపోతున్నాం, కానీ మళ్ళీ మొదటి మానవుడి నుంచి చివరి మానవుడి వరకు మళ్ళీ అందరం ఒకరోజు లేపబడతాము. ఆ రోజు మానవుడు చేసిన మంచి, చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకం అనేది ఖచ్చితంగా ఇస్తాడు అని, కర్మల యొక్క తీర్పు దినం ఖచ్చితంగా ఉంది అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఇంకో విషయం ఏమిటంటే ఈ యొక్క ప్రళయ దినం, పునరుత్థాన దినం గురించి చెప్పుకున్న తర్వాత ఆరవ విషయం తక్దీర్ అంటే విధివ్రాత. విధివ్రాత అంటే మన యొక్క తలరాత అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరికైనా ఇప్పుడు అల్లా ఏదైనా ఇస్తే ఎవరో ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే కనుక ఎవరు ఏం సహాయం చేయలేరు. అలానే అల్లా ఏదైనా మనకి చేయాలనుకుంటే దాని నుంచి ఎవరు ఆపలేరు. అల్లా ఏదైనా చేయాలనుకున్న ఇచ్చినా ఎవరు ఆపలేరు, ఆయన ఆపితే కనుక ఎవరు ఇవ్వలేరు. అదేవిధంగా ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాణి పుట్టాలి, ఎలా మరణించాలి, ఎక్కడ మరణించాలి, ఎవరు మంచి, ఎవరు పేదవారు, ఎవరు ధనికులు, అదేవిధంగా ఎవరి పుణ్య ఫలాలు ఎలా ఉంటాయి అనే విషయం అన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసి పెడతాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పి ఉన్నారు ఏంటంటే మరి మీ యొక్క ఆచరణ అంటే మీ యొక్క నమాజులు, మీ యొక్క జీవన విధానాలు, మీ యొక్క దువాలు అంటే ప్రార్థన ద్వారా ఈ యొక్క విధి వ్రాతలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం దొరుకుతుంది అని కూడా చెప్పినట్లుగా ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే విషయాలు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.